జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఖరారైంది. ఈ నెల 23న విశాఖ జిల్లా పాడేరులో జరిగే బహిరంగ సభలో మాట్లాడనున్న పవన్ 23 నుంచి 25 వరకు విశాఖపట్నంలోనే ఉండి ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులతో మరోమారు భేటీ అవ్వనున్నారు. పవన్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ పులేంద్ర అందిస్తారు. పులేంద్ర, చెప్పండి, పవన్ ఉత్తరాంధ్ర పర్యటన ఎలా సాగనుంది? మౌనిక, ఈ నెల 22వ తారీఖున విశాఖపట్నం చేరుకోబోతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. 23వ తారీఖున సాయంత్రం జరిగే పాడేరులో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మొదటిసారి మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా అరకు, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, అదేవిధంగా మొదటి ఎలక్షన్ ప్రచారం పాడేరు నుంచే ప్రారంభించబోతున్నట్లు మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ 23వ తారీఖున జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత 23, 24, 25 ఈ 3 రోజులు కూడా విశాఖపట్నం కేంద్రంగా అతని రాజకీయాలను కొనసాగించబోతున్నారు. ఈ 3 రోజులు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఏవైతే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పార్లమెంటరీ కమిటీల నియామకం అనేది దాదాపు కొలిక్కి వచ్చినట్టు కూడా తెలిసింది. ఈ అభ్యర్థుల కసరత్తు కూడా పూర్తయింది. ఈ లిస్ట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ కి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గతంలోనే జిల్లా కమిటీల సమీక్ష సమావేశాలు కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మరోమారు ఈ నెల 26 లోపు ఉత్తరాంధ్ర జిల్లాలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోమారు 23 తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన నాయకులతో 3 జిల్లాల నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా ఆ జిల్లాలలో ఎలక్షన్ కి ఏ విధంగా క్యాంపెయిన్ చేయాలి, ఆ బహిరంగ సభలు నిర్వహించాలా, ఏ విధంగా ప్రచారం నిర్వహించాలనే దాని మీద ఆ నాయకులతో కసరత్తు కూడా చేయబోతున్నారు. ఇంకా భవిష్యత్తులో తన మొదట జనసేన పోరాట యాత్ర కూడా ఉత్తరాంధ్ర జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ ప్రారంభించడం జరిగింది. అదే విధంగానే తన ఎన్నికల ప్రచారాన్ని కూడా విజయవాడ కేంద్రంగా ప్రారంభించాలని చెప్పిన కూడా మొదటి బహిరంగ సభలు ఇంకా ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే పాడేరులో పవన్ కళ్యాణ్ తన మొదటి బహిరంగ సభను ఎలక్షన్ క్యాంపెయిన్ గా ప్రారంభించబోతున్నట్లు జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇంకా ఈ విశాఖపట్నం జరిగే ఈ రాజకీయ సమీక్ష సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు కూడా చేయబోతున్నారు. ఇప్పటికే ఆ పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు కొలిక్కి వచ్చింది. ఆ అభ్యర్థుల ఖరారు అనేది కూడా వైజాగ్ కేంద్రంగానే అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తోంది. మమత, పులేంద్ర, చెప్పండి, 23న పాడేరులో జరిగే బహిరంగ సభలో నేతలు ఎవరైనా జనసేనలో చేరే అవకాశం ఉందా? ఇప్పటి వరకు అయితే మనం 21వ తారీఖున రాజమండ్రి చెందినటువంటి ఎమ్మెల్యే, ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేసి రేపు 21వ తారీఖున పవన్ కళ్యాణ్ సమక్షంలో విజయవాడలో పార్టీలో చేరబోతున్నారు. తన కుటుంబ సమేతంగా వచ్చి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. అదేవిధంగా పలువురు నాయకులు కూడా పవన్ కళ్యాణ్ సమక్షంలో వైజాగ్ లో చేరబోతున్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఏదైతేనే ఈ నెలాఖరు లోపు వివిధ పార్టీల నుంచి కూడా ప్రముఖ నాయకులు వచ్చి జనసేన పార్టీలో చేరబోతున్నట్టు కూడా జనసేన పార్టీ నాయకుల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఏదైతేనే ఇక పార్టీ 2019 ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయబోతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. దీనిలో భాగంగానే మొదటిగా పాడేరులో పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సభలను ప్రారంభించబోతున్నారు. ఉత్తరాంధ్రలో విస్తృతంగా భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ పార్టీల నుంచి ప్రముఖ నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వాన్ని నచ్చి జనసేన పార్టీలో కూడా చేరబోతున్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. థ్యాంక్ యూ పులేంద్ర.